మొన్న వచ్చింది సోమవారం రోజే అక్కడ వచ్చింది అక్కడ ఖర్చు విద్యకి అన్న దగ్గర వచ్చింది కిందకున్నది తీయడం లేదు అక్కడిది మళ్ళీ దొరుకుతున్నారు కదా పొలాలది అది కూడా తీసేసినారు. తీసుకున్నామండి. ఎవరైతే పాత ముద్దాలు దీంట్లో మా లిస్టులో ఉంటారో బెండెవర్ కేసులు ఎప్పుడైతే పెట్టున్నామో జీకే వీధిలో కానీ చింతపల్లిలో కానీ వాళ్ళ కొంత తీసుకోవడం ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చిన ఆధారాలు తర్వాత సేకరించిన ఆధారాల సందర్భం దాన్ని బట్టి మనము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా రంగురాల వ్యాపారం అయితే దానికి చాలా జోరు జరుగుతుంది, కోట్ల వ్యాపారం జరుగుతుంది తెలిసింది. మీ దృష్టికి ఉంటుంది రంగురాల వ్యాపారం జరుగుతుందని ఇచ్చింది. అది కోట్లల్లో ఉందా లేదంటే లక్షల్లో ఉందనేది కాదు. మాకు కావాల్సిన ముందు రంగురాల వ్యాపారం అనేది ఆపడం అనేది ప్రధాన ఉద్దేశము. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. కాలంలో సిగనాపల్లి క్వారీ ఏరియాలో రంగురాళ్ల తవ్వకానికి సంబంధించి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు కొంతమంది వెళ్తున్నారనేది విషయం ఉంది. దీనికి సంబంధించి గత 5 రోజుల నుంచి అక్కడ ప్రత్యేకంగా బేస్ క్యాంప్ సిబ్బందిని స్ట్రైక్ ఫోర్సు మిగతా రేంజ్ల నుంచి కూడా తీసుకురావడం జరిగింది. త్వరలో అక్కడ పర్మనెంట్గా ఒక బేస్ క్యాంప్ని ఒక పికెట్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. పోలీసులు అవసరమైతే సిఆర్పిఎఫ్ వాళ్ళ సిబ్బంది కూడా తీసుకొని ఏరియా డామినెన్స్ అంటే ముందు ఎవరు ఆ ఏరియాలోకి ఇంకెవరు ప్రవేశించకుండా చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా అనుమానితులను ఆల్రెడీ కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది, వాళ్ళని విచారిస్తున్నాము. దాని నుంచి వచ్చే లీడ్స్ బట్టి ఫర్దర్గా యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. నా పేరు సాగిన చిరంజీవి, గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి గారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రంగురాళ్ళ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే సమాచారము వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో జీకే విద్య మండలం సంబంధించి సిగ్నాపల్లి కొండ ప్రాంతంలో రంగురాళ్ళు మళ్ళీ తవ్వుతున్నట్టు సమాచారం కొనసాగుతూ ఉంది. కావున ప్రభుత్వం వారిపై చర్య తీసుకోవాలి. ఎవరైతే తవ్వకాలు చేస్తున్నారో వాళ్ళపై కట్టడి చేయాలి. అలాగే మైదాన ప్రాంతం నుంచి వచ్చి ఈ చింతపల్లి లోకల్ ఉన్నటువంటి గిరిజనేతరులు వాళ్ళు ఎవరైతే రంగురాళ్ళు తవ్వుతున్నారో ఆ గిరిజనేతలకు డబ్బులు ఆస్తి చూపించి మందు బాటిలు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తవ్వకాలకు పంపించి తక్కువ రేట్లో కొనుక్కుంటున్నారు. కొనుక్కొని ఇక్కడ లక్షలాది కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేసుకున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకోవాలి. వెంటనే చర్య తీసుకొని వాళ్ళని కేసులు పెట్టాలి. ఆ రకంగా చేయకపోతే ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, మట్టి లూజ్ అయిపోయి ఇంకా ప్రాణ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అమాయక గిరిజనులు బలి అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే 4 చనిపోయినట్టు గతంలో సమాచారం ఉంది, తెలిసింది అందరికీ. కాబట్టి ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకోవాలి. వాళ్ళకి ఆ రంగురాళ్ళు కోళ్ళు తవ్వకాలు ఆప్ చేయాలి.
సిఐగా పనిచేస్తున్నాను. అయితే నిన్నటి దినం అనగా తేదీ 15/12/2025 నాడు మాకు దామనాపల్లి అని చెప్పి ఇక్కడ మా దగ్గర ఒక పంచాయతీ ఉంది. ఆ పంచాయతీకి సంబంధించిన ఒక విఆర్ఓ గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మొన్న అంటే ఆదివారం, ఈ గత ఆదివారం అనగా తేదీ 14/12/2025 ఉదయం నుంచి కొంతమంది వ్యక్తులు, కొన్ని విలేజ్కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ సింగినాపల్లి అని చెప్పి ఒక క్వారీ ఉంది. ఈ క్వారీ దగ్గర కొంతమంది వ్యక్తులు తవ్వినట్లు, తరువాత ఆ చుట్టుపక్కల విలేజర్స్కి అందరికీ తెలిసి వాళ్ళు కూడా అక్కడికి రాత్రి చేరుకున్నట్టు, వాళ్ళు వాగ్వివాదం జరిగి ఏదైతే తవ్వారో అది మళ్ళీ క్లోజ్ చేసినట్లు ఇలా వచ్చి మా దగ్గరికి వచ్చి అది అక్రమంగా ప్రవేశించి ఇలా సింగినాపల్లి దగ్గర మట్టి తవ్వారని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆ విఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద నిన్న మనం కేసు రిజిస్టర్ చేశారు మా ఎస్ఐ గారు. అండర్ సెక్షన్ 379, 447, రెడ్ విత్ 34 ఐపీసీ కింద ఐపీసీ పాతది. ఇప్పుడు ప్రజెంట్ 329 క్లాస్ 3, 303 క్లాస్ 2, రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే అందులో మేము ప్రధానంగా ఎంక్వైరీ ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ప్రస్తుతానికి ఒక 16 మందిని గుర్తించి అందులో ముద్దాయిలుగా మేము చేర్చాం. మెయిన్ ముద్దాయిలుగా చింతపల్లికి చెందిన కొంతమంది వ్యాపారస్తులు, అలాగే ఈదురుబంద, దొడ్డికొండ, కడుగుల, నల్లబెల్లి ఈ విలేజెస్ చుట్టుపక్కల, ఆ సిగినాపల్లి చుట్టుపక్కల ఉండే విలేజెస్ని కూడా ముద్దాయిలుగా చేర్చడం జరిగింది కొంతమందిని. ఇంకా మేము ఎంక్వైరీ చేస్తాం.